అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానీర్థం దేవానాం చ హితాయ వై. 9వ రోజున దేవి అత్యంత శోభానమైన దివ్యమైన రూపంలో ప్రత్యక్షమయ్యింది. సిద్ధిదాత్రి లేదా సిద్ధమాత అంటే సిద్ధులు, ఆధ్యాత్మిక శక్తులు మరియు ఆశీర్వాదాలు ప్రసాదించే దేవి. ఆమె ఒక కమలంపై కూర్చుని ఉదయిస్తున్న సూర్యుడిలా కాంతివంతంగా ఉంటుంది. అమ్మ చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మము ఉండగా ముఖంలో స్నిగ్ధమైన చిరునవ్వు ప్రకాశిస్తూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఆ పరమశివుడు ఆమెను ఆరాధించి మహత్తరమైన శక్తులు పొంది అర్ధనారీశ్వర రూపం ధరించాడు. అరభాగం అమ్మైతే మరొక అరభాగం అయ్య. శివశక్తుల రూపం వారి ఇరువురి ఐక్యత, సమానత గురించి బోధిస్తుంది. అమ్మ చుట్టూ దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ చేరి ఆమెను ప్రార్థిస్తున్నారు. ఆమె వారికి అభయమిచ్చింది. ఈ వార్త విన్న మహిషాసురుడు సహించలేకపోయాడు. ఒక పక్క అతని సైన్యం రోజురోజుకి బలహీనమవుతోంది. మరొక పక్క దేవతలు అమ్మ కృపతో బలవంతులవుతున్నారు. ఈ సందిగ్ధంలో అతని ధైర్యం కూడా సన్నగిల్లింది. ఈ ఆలోచనలో ఇక యుద్ధం గురించి ఊహ కూడా రాలేదు మహిషాసురుడికి. ఇంకా అతని పాపం పండే రోజు ఎంతో దూరం లేదని గ్రహించి అమ్మ నిశ్చలంగా ఉంది. దేవతలు అమ్మ సమక్షంలో ధైర్యంగా ఉన్నారు. సిద్ధ గంధర్వ యక్ష్యాద్యైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూత్యా సిద్ధిదా సిద్ధిదాయిని. ఇప్పటి వరకు 9 రూపాల్లో అమ్మ గురించి చెప్పుకున్నాం. వచ్చే కథలో 10వ రోజు విజయదశమి, అమ్మ మహిషాసురునిపై విజయం సాధించిన కథ గురించి చెప్పుకుందాం. అంతవరకు అమ్మని తలుచుకుంటూ ఉందాం. మీరు మాత్రం వెళ్లే ముందు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.